అఖిల తెలంగాణ రేషన్ డీలర్ సమైక్య రాష్ట్ర కార్యవర్గం తరపున నేను దమ్మాటి రవీందర్ రాష్ట్ర అధ్యక్షులు. అదేవిధంగా కార్యవర్గం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయనిదేమనగా, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో గత 5 మాసాల నుంచి మాకు సంబంధించినటువంటి కమిషన్ రాక, మరి ఇదే అదనుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కమిషన్ మరి వారే విడుదల చేయడం, అది ట్రెజరీ నుంచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖలోకి వెళ్ళడం, ఆర్థిక శాఖ మరి దాన్ని టోకెన్ను వైజ్గా రిలీజ్ చేయడం, చాలా వరకు విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర రేషన్ డీలర్లు అందరూ కూరుకొని పోవడం, ఇది చాలా వరకు బాధాకరం. దాదాపు 5 మాసాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రేషన్ డీలర్లకు కనీసం రాఖీ పండుగ సందర్భంగా వారి తోడుబుట్టులకు 10 రూపాయల గౌరవంగా అందరు కలిసి భోజనం చేసేటువంటి పరిస్థితి, కుటుంబంలోతో కలిసి భోజనం చేయలేనటువంటి పరిస్థితి, ఒక దయాహీనమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ప్రధానంగా మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మరి రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే ఈ అంశంపైన స్పందించి ఇమీడియట్లీ రాష్ట్ర రేషన్ డీలర్లకు సంబంధించిన ఏప్రిల్, మే, అదేవిధంగా జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించినటువంటి కమిషన్ వెంటనే విడుదల చేయాలి. మరి లేకపోతే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉండి కొట్టుమిట్టాడుతున్న మేము ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు నెట్టబడతామని మరి దయచేసి రాష్ట్ర రేషన్ డీలర్ల అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది బాధాకరమైనటువంటి విషయం. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డ వరదలు కానీ యుద్ధాల కారణంగా మరి 3 నెలలది ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ చేయాలి, బియ్యం ప్రజలందరికీ పంపిణీ చేయాలంటే కొన్ని రాష్ట్రాలు మరి అనుసరించకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం రాష్ట్ర డీలర్లందరం మేము ప్రామాణికంగా ఒక పారదర్శకంగా ప్రజలకు 3 నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయడంలో మరి ప్రథమంగా మరి ఎలాంటి అవకతవకలు జరగకుండా పంపిణీ కూడా చేసినాం. అయినా కూడా ఇప్పటి వరకు మరి రాష్ట్ర రేషన్ డీలర్లకు ఇవ్వకపోవడం ఒక శోచనీయం. మరి కమిషన్ వెంటనే విడుదల చేయాలి. అవి ట్రెజరీలో ఉండడం, ఆ టోకెన్ నంబర్లు లేక చాలా అవస్థలు పడుతున్నాం. మరి దయచేసి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మరి మాకు సంబంధించినటువంటి టోకెన్స్ విషయంలో తొందరగా స్పందించి మా రాష్ట్ర రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి కమిషన్ విడుదల చేయాలి. అదేవిధంగా మరి గతంలో ఎలక్షన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మాకు గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి అంశాన్ని అదేవిధంగా మరి గౌరవ కమిషన్ కూడా క్వింటాలకు 350 రూపాయలు పెంచుతామని వారు అందులో మేనిఫెస్టోలో పొందపరిచారు. మరి వాటిని తిరిగి అమలుపరచకపోవడం, వాటిని తొందరగా సత్వరమే అమలుపరిచి రాష్ట్ర రేషన్ డీలర్లను ఆదుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి రిక్వెస్ట్ చేసి ఈ 2 రకాలైనటువంటి కమిషన్లు, కేంద్ర ప్రభుత్వ కమిషను, రాష్ట్ర ప్రభుత్వ కమిషను, ఏప్రిల్ కమిషన్ ఒకటి, మే కమిషన్ ఒకటి, ఈ విధంగా జూన్ కమిషన్ ఒకటి, జూలై కమిషన్ ఒకటి కాకుండా ఒకే దఫలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి కమిషన్ విడుదల చేసే దిశగా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంబంధిత శాఖ మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా కాకుండా మరి ఏ రాష్ట్రాలలో లేకుండా మన రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయమైనటువంటి మరి ఇలాంటి ఒక్కొక్క కమిషన్ ఒక్కొక్క దఫలో తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఇది ఉండొద్దని విజ్ఞప్తి చేస్తూ సత్వరమే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో 5 మాసాల నుంచి మరి మాకు కమిషన్ లేక మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి లేని పక్షంలో సెప్టెంబర్ మాసంలో కనీసం హమాలీలకు మళ్ళీ ఛార్జెస్ ఇద్దామన్నా కూడా డీలర్ల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలని మరి అఖిల తెలంగాణ రేషన్ డీలర్ సమైక్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా 4 నెలలు ఏదైనా ప్రభుత్వ అధికారులు 4 నెలలు లేకుండా ఉన్నటువంటి సందర్భాలు ఎక్కడ ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచన కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.